ంలా హైడ్రా ఎన్ని పార్కు జాగలు ఎన్ని సర్కార్ భూములు కాపాడిందో ఏమో గాని కబ్జాకు గురైన అంబర్పేట్ బతుకమ్మ కుంటను బతికిచ్చి శబాష్ అనిపించుకుంది. చెరువు చరిత్ర అంతా అత్తా పత్తా అరుసుకొని కబ్జా పెట్టిన దొంగల సంగతి చెప్పింది. చెరువును కాపాడుడే కాకుండా దాని కొత్త పాత ఏస్తానికి ముంగట పడ్డది. అగొగ్గా ముచ్చట ఎరికయ్యి ఇప్పుడు సెంటర్ టీమోళ్ళు కూడా వచ్చిర్రు. మరి వచ్చినోళ్ళు ఏమని పోయిర్రు మనం కూడా అరుసుకోవాలి కదా. చలో పార్రి. బతుకమ్మ కుంట హాలత్ మారిన ముచ్చట ఎరికయ్యి సెంటర్ సర్కార్ స్పెషల్ టీమోళ్ళు అంబర్పేట్ కూరుకొచ్చిర్రు. చెరువు చుట్టూ అంతా కలే తిరుక్కుంటా ఇండ్ల నడుమున్న చెరువు ఒకప్పుడు ఎట్లుండే, నడుమల ఏమైంది, ఎవరు లాగం పట్టియా చూసిర్రు, అటెంక హైడ్రా అధికారులు ఏం చేసిర్రు అనే ముచ్చట్లన్నీ అరుసుకుర్రు. కొన్నేళ్ల కింద చెరువు ఎట్లుందో నక్షలు చూసిన ఆఫీసర్లు అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా వచ్చిందని చూసి పరిశాన్ అయ్యిర్రు. అంతేకాదు జనం నడుమున్న ఈ చెరువును బతికిస్తానికి హైడ్రా టీం పడుతున్న తిప్పలను మరీ మరీ తారీఫ్ చేసిర్రు. కబ్జాలు పెట్టినోళ్ళ చేతులకెంచి రక్షించుడే కాకుండా అన్ని కొత్త పాత చేస్తానికి గింతగనం తల్లాడుతుర్రంటే హైడ్రా మంచి కమిట్మెంట్ ఉన్న టీం ఉందని మెచ్చుకుర్రు. ఇక హైడ్రా తరఫుకించి అధికారులు కబ్జా అయినప్పటి ఫోటోలు, అంతకుముందు కాంపషేట్లు అల్లుకపోంగా తీసిన ఫోటోలు ఒక్కోటి చూపించుకుంటా ఏం చేసినాం అనేదంతా సెంటర్ టీం కు పూసగుచ్చిర్రు. 2 మీటర్లు తవ్వంగానే నీళ్లూరుడు చూసిన అధికారులు పరిశాన్ అయ్యిర్రు. అట్లా అదంతా ఓపిగ్గా చూసిన సెంటర్ వాళ్ళు దేశంలో ఇంకెప్పుడన్నా ఇసొంటి పరిస్థితులైతే అక్కడ కూడా ఇట్లనే చేయాలి అన్నట్లు వాళ్ళు అనుకున్నారట. ఈడికే ఒడవలే ఇన్నొద్దులు హైడ్రా అంటుంటే ఏమున్నా వార్తలలోనే చూసినాం గాని గింత ముద్దుగా పనిచేస్తుర్రని తెలవకపాయే అన్నట్లు మనోళ్ళ పనితీరుకు మంచి మార్కులు వేసిపోయిర్రట. ఏదేమైనా ఇండ్లు ఇంకా పట్నం వ్యవహారాలు చూసే స్పెషల్ అధికారులు తారీఫ్ చేసుడు చూస్తుంటే మనోళ్ళు మరింత హుషారు పంచేటట్లే ఉన్నారు పో అని అనుకుంటుర్రు గీ ముచ్చటిన్నోళ్ళు.